శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం మేషరాశి వారికి సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఈ గోచార ఫలితాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల కొన్ని అవకాశాలు వచ్చినట్టే వస్తుంది, నిరుత్సాహం ఉన్నట్టే ఉంటుంది. ఏంటి అసలు ఎలా ఉంటుంది, నాకు ధనలాభం ఎలా ఉంటుంది, అనూఖ్యంగా ఎలా పెరుగుతారు అని చెప్పి చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు చూసుకుంటే శని మరియు రాహు మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటున్నారు. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, విదేశీ సంబంధాలు పెరుగుతాయి ఈ యొక్క గ్రహం అక్కడ ఉండడం వల్ల. మరి కేతు కన్యా రాశిలో షష్టమ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం, కోర్టు విషయాల్లో మలుపు. గురు మిథున రాశి ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంది. ఈ నెల పరీక్షతో పాటు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఉద్యోగస్తులకి గురువు మిథున రాశిలో ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు చాలా బాగుంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి నెలంతా కూడా పనిలో ఒత్తిడి పెరుగుతుంది, పై అధికారి నుంచి ప్రెషర్స్ ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర కలిసికట్టుగా వెళ్ళండి, మీ కష్టం గుర్తించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇది ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, ఇద్దరికి కూడా అంటే స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. అండి మాకు లే ఆఫ్లు అవుతున్నాయండి, మాకు టైం ఇచ్చేసారండి. అఫ్ కోర్స్ అంటే ఇంకో ప్రయత్నం చేయండి. అందుకే ఏం చెప్తున్నారు, ఫ్లో విత్ ఫ్లో అన్నారు. టెక్నాలజీని హైర్ చేసుకోండి, ఏఐని హైర్ చేసుకోండి. మీరు చేసే పని 100 మంది చేసే పనిని 10 మందితో చేసేయచ్చు ఈరోజు ఐఐటీలో. కాబట్టి మీరు కూడా ఆ 10 మందిలో ఒకరుగా మీరు ఉండాలని టెక్నాలజీగా మీరు ముందు మారండి. అది కనీసం మీకు చాలా ఉపయోగం ఇస్తుంది. ఇంకా సర్వీస్ రంగంలో డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే సర్వీస్ మన డిఫెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ రంగం వాళ్ళకి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపారస్తులకి తీసేసుకుంటే కొత్త ఒప్పందాలు వస్తుంటాయి. నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటుంది చూసారా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెట్స్ అన్నీ క్లియర్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓపిక పట్టండి, మే జూన్లో మీ డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి అద్భుతమైనటువంటి ప్లస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత ఈ నెల మనీ కూడా ఫ్లో ఉంటుంది చేతిలో. ఏప్రిల్ నెల అంతా కూడా దీనివల్లే కదా మనం బతుకుతున్నాం. ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి, వాల్టెడ్గా ఉంది భయంకరంగా. అందులోనూ మార్చ్ అంతా చూసారు కదా, ఆల్మోస్ట్ డ్రాస్టిక్ డ్యామేజ్. షేర్ మార్కెట్ రెడ్ బ్లడ్ అంటారు చూస్తారా, అలా అయినటువంటి మార్కెట్ స్థితిగతులు. ఇప్పుడు చిన్న కాల లాభాలు సాధ్యం, కానీ భావోద్వేగంతో పెట్టుబడులు పెట్టేసి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎమోషనల్ విత్డ్రాల్స్ అని అయితే మీరే లాస్ అవుతారు. పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, నాట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో కాస్త అవకాశాలు ఉన్నాయి, ట్రేడింగ్లో జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే మధ్యస్థంగా ఉంది. పాత డీల్స్ పూర్తవుతాయి, చిన్న చిన్న లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకి కొంత వాయిదా వేసుకోండి.
చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారం లీగల్ విషయంలోకి వచ్చేసేటప్పటికి పెండింగ్ కేసులు ముందడుగు వెళ్ళే అవకాశాలున్నాయి. మీకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. కానీ ఆతృత పడకండి. అవసరమైతే కాంప్రమైజ్ చేసుకొని కోర్ట్ లెవెల్‌లో కాకుండా మీకు మీరే విత్‌డ్రాల్ చేసుకోవడానికి చేయండి. భూ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయండి. కుటుంబంలో చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలు రావచ్చు. దాంపత్య జీవితంలో అహంకారం ఒకరికొకరు తగ్గించుకుంటే చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు లాంగ్ టర్మ్ జర్నీ చేయడానికి పునాదులు వేసుకోండి. ఓకే. విద్యార్థులు దృష్టి కొంచెం తగ్గుతుంది. కానీ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలు ఎందుకంటే ఇది పరీక్షా సమయం. విద్యార్థులారా గెట్ రెడీ, చాలా చదవాలి. ఇది పరీక్షల సమయం. ఇప్పుడు మీరు చదివే చదువు మీ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతాన్ని కట్టిస్తుందనమాట. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువు కోసం వెళ్ళాలనుకున్న వారికి వీసా మరియు ఉద్యోగ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు విదేశాలు అనకంటే కూడా ఆ విదేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టి అక్కడ ఇబ్బంది పడే బదులు మన స్వదేశంలో చదివి ఉద్యోగరీతిగా విదేశాలకు వెళ్తే బాగుంటుంది. ఆ ఉద్యోగంలో వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం గురుగారు, మాకు H1 పిక్ అవ్వట్లేదు, మాకు ఇంకో ఇబ్బంది ఉంది, మా ఉద్యోగాలు లే ఆఫ్ అవుతున్నాయి అంటే కొంచెం తప్పదు. మొత్తం టోటల్ గ్లోబల్‌గానే ఇబ్బంది వచ్చింది కాబట్టి అందులోనూ మేషరాశి వారికి వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇబ్బంది ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అకస్మాత్తుగా చాలా గుర్తింపులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు పెట్టే వీడియోస్ వైరల్ అయ్యే అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. హీరోయిన్స్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. నటులకి కొత్త అవకాశాలు చిన్న సినిమాల ద్వారా, ఓటీటీ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద విజయానికి ఇది ఒక దారిగా మారుతుంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. నీటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నప్పుడు సగటుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త ఉండాలి. నిద్ర లేనితనం, మానసిక ఒత్తిడి, తలనొప్పి, కళ్ళ సమస్యలు, పాదాలు మంటగా ఉండడము, నరాల బలహీనత ఇలాంటివి కనబడుతున్నాయి. రాత్రులు ఆలస్యంగా మేల్కోకండి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బీపీ, షుగర్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకండి. మరి ఈ నెల నాకు ఎలా ఉంటుంది? అదృష్ట రంగు నాకు ఎరుపు. అదృష్ట తేదీలు 3, 9, 18, 27. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రోజు మంగళవారం. మరి ఈ నెల నేను ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శనివారం శని గాయత్రి జపం చేయండి. ఎందుకంటే ఏలనాటి శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఓం నమఃశివాయ, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. అడ్డంకులన్నీ తొలగుతాయి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్టదైవంలో, కులదైవంలో, మీకు ఇష్టదైవ దేవాలయంలో కనీసం శనివారం నెలకు ఒక్కసారైనా వెళ్ళి దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలని ధరించాలని చూసారా? ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాం. ల్యాబ్ టెస్ట్ చేసింది కూడాను. ఇంకను గురుగారు మా యొక్క జాతకాలను తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క టీవీ ఛానల్లో ఆ డిస్ప్లేలో కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి అని. వాట్సాప్ చేస్తే మీకు రిప్లై వస్తుంది, కాల్ చేస్తే మీకు రిప్లై రాదు. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందండి. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపానదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా
మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు
మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. శనిదేవ్ గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహారపు అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.